విధ్వంసం తప్ప వికాసం తెలియదు కాంగ్రెస్ పార్టీకి. రైతుల ప్రయోజనాలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ మీద రాజకీయాలు చేస్తోంది. రేవంత్ రెడ్డి గ్యాంగ్ తలతిక్క పనులతో ప్రాజెక్టే పెద్ద ప్రమాదంలో పడింది. బీఆర్ఎస్ మీద బురద జల్లాలన్న కుట్రతో అన్నదాతల నోట్లో మట్టి కొడుతోంది కాంగ్రెస్. ఎంతసేపు బట్టకాల్చి మీదేయటం తప్పించి కాంగ్రెస్ ప్రభుత్వం చేసేదేమైనా ఉందా? అధికారంలోకి వచ్చి 3 నెలలైంది. పరిపాలనకు దిక్కులేదు. ప్రజలను, రాష్ట్రాన్ని పూర్తిగా గాలికొదిలేసింది కాంగ్రెస్ పార్టీ. మార్పు కోసమంటూ అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రజా పాలన కాదు, ప్రతీకార పాలనకు తెరతీశారు. తెల్లారి లేస్తే గత ప్రభుత్వం మీద రాళ్లేయటమే పనిగా పెట్టుకున్నాడు. రేవంత్ రెడ్డి గ్యాంగ్ అంతా మేడిగడ్డ మీద దుర్రాజకీయం చేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరికి వెళ్లి డ్రామాను రక్తి కట్టించారు. ఏదో జరిగిపోయినట్టు దొంగ ఏడుపులు ఏడుస్తూ గుండెలు బాదుకుంటున్నారు. సాగునీటి ప్రాజెక్టుల గురించి కాంగ్రెస్ పార్టీకి మినిమం నాలెడ్జ్ లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ స్వరూపాన్ని అర్థం చేసుకోవాలంటే హస్తం పార్టీ నాయకులకు ఒక జీవిత కాలం పడుతుంది. తెలియకపోతే తెలియనట్టు ఉండాలి, లేదా తెలిసిన వారి దగ్గర నుంచి సలహాలు తీసుకోవాలి. అంతేకాని ఇలా తలతిక్క పనులు చేయకూడదు. విధ్వంసాన్ని తప్ప వికాసాన్ని కాంక్షించని కాంగ్రెస్ పార్టీ తుగ్లక్ పనులు చేస్తోంది. కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న మతిలేని పనులతో మేడిగడ్డ బ్యారేజ్ ప్రమాదంలో పడుతోంది. ప్రాజెక్టుకు మరమ్మతులు చేస్తున్న L&T సంస్థకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోంది. రిపేర్లు చేయకుండా ఆటంకం కలిగిస్తున్నారని L&T సంస్థ ప్రభుత్వానికి లేఖ రాసింది. కనీసం సమాచారం ఇవ్వకుండా 2 సార్లు అన్నారం నుంచి నీటిని విడుదల చేయటంతో తాత్కాలిక కాపర్ డ్యాం, అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయాయి. దాంతో కొన్ని వారాలుగా చేస్తున్న పనులన్నీ వృధా అయ్యాయి. మళ్లీ మొదటి నుంచి పనులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మేడిగడ్డ మీద కుట్రతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అంతులేని నిర్లక్ష్యం కారణంగా యాసంగి సాగు కరువు కోరల్లో చిక్కుకుంది. మొత్తంగా గత ప్రభుత్వాన్ని బద్నాం చేయటానికే కాంగ్రెస్ పార్టీ చిల్లర నాటకాలు ఆడుతోందని క్లియర్ గా తెలిసిపోతోంది. గత బీఆర్ఎస్ పాలనపై బురద జల్లాలన్న కుతితో రైతుల నోట్లో మట్టి కొడుతోంది కాంగ్రెస్ పార్టీ.